వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. సో తాపర్ యూనివర్సిటీ అడ్మిషన్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కాలేజ్ అండి. ఒకప్పుడు ఇప్పుడు కూడా ప్రెస్టీజియస్ కాలేజే కాదని కాదు, కానీ ఆల్మోస్ట్ 1950s పెట్టిన కాలేజ్, 1956 ఆ టైం అండి. మీకు ఐఐటి ఢిల్లీ పెట్టిన టైంలో ఆ టైంలోనే ఎస్టాబ్లిష్ అయ్యిందండి. అప్పుడు థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, అదొక పాలిటెక్నిక్ కాలేజ్, అలా డిఫరెంట్ నేమ్స్తో ఉండేయండి అవన్నీ. ఇప్పుడు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఉంది అలాగా. ఇది ఎక్స్క్లూసివ్గా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాలేజీ, ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి కాలేజీ అండి. పంజాబ్లో ఉన్నటువంటి అతి తక్కువ కాలేజీలో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ ప్లస్ ఇది. 2018ని ఇది యూనివర్సిటీ స్టేటస్ రావడం జరిగింది. అంతకుముందు వరకు కూడా అడ్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు లోకల్ ఎగ్జామ్స్ లేకపోతే ఇట్లా ఇచ్చేవారు. కొంచెం డీమ్డ్ యూనివర్సిటీ అయిన తర్వాత కొంచెం సీట్స్ పెంచారు. మిగతా డీమ్డ్ యూనివర్సిటీస్ అంతంత వరస్ట్ అయితే కాదు, కానీ బట్ ఉంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటేనంటే, మనకి ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్లో ఏవైతే మనం మాట్లాడుతున్నామో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీమ్డ్ యూనివర్సిటీస్లో చాలా వరస్ట్గా ఉంటుందండి. సీట్లు పెంచేస్తారు. అవి ఎందుకు బాగా మీకు కనపడతాయి అంటే, విపరీతమైన పబ్లిసిటీ. పేపర్ తీస్తే, టీవీ చూస్తే, సోషల్ మీడియా చూస్తే అవే. ఎక్కడన్నా సిఎంఐ గురించో, ఐఎస్ఐ గురించో, ఇంతకుముందు చెప్పిన టెరీ ఇన్స్టిట్యూట్ గురించో, లేకపోతేనేమో ఏవైతే ఐఐఎస్సి బెంగళూరు అనో, లేకపోతే ఇలాంటి యూనివర్సిటీస్కి ఎవరైనా పబ్లిసిటీ ఇస్తాం చూసారు ఎక్కడన్నా మీరు? లేదు సార్. ఎక్కడన్నా కనపడతా? టెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని ఎక్కడన్నా కనపడిందా? ఐఎస్ఐ ఇన్స్టిట్యూట్ అని కనపడుతుందా? సిఎంఐ అని కనపడుతుందా? ఇలా కొంచెం ప్రీమియర్గా ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఐఐఎస్సిఆర్ అనో, లేకపోతే నైజర్ అనో, లేకపోతే ఇంకో కాలేజ్ ఎన్ఐడి అనో, లేకపోతే ఇంకోటి కనపడవు. అవన్నీ చూడండి, ఏదో వాళ్ళకి అడ్మిషన్స్కి భయం లేదు, మనమే పోయి అడుక్కున్నా కూడా ఎవరాళ్ళు. ఇది 100,000 సీట్లు పెంచేసి డీమ్డ్ యూనివర్సిటీస్ విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేసి, భారతదేశంలో ఇన్ని జిల్లాలు ఉంటే, 600-700 జిల్లాలు ఉంటే, ఇన్ని జిల్లాలకు కూడా ఏజెంట్లు పెట్టేస్తారు తెలుసా మీకు? జిల్లాకు ఒక ఏజెంట్ ఉంటాడు వీళ్ళకి. ఇప్పుడు మీకు ఏదో అమిటీ యూనివర్సిటీ ఉంది, ఏదో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంది, ఏదో రేవా ఉంది, ప్రెసిడెన్సీ ఉంది, లేకపోతే సత్యభామ ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో ఉంది. వీళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారు? భారతదేశంలో ప్రతి చోట ఉంటాయి. ప్రతి కార్పొరేట్ జూనియర్ కాలేజీలకి లింక్, ప్రతి కార్పొరేట్ బిజినెస్ మోడల్, అది కూడా పర్ఫెక్ట్ ప్లాన్డ్ మోడల్ అంటే అదేమి క్యాజువల్గా చేయరండి వాళ్ళు. ప్రతి కాలేజీ ప్రిన్సిపల్కి టైఅప్ ఉంటుంది. ఒక అడ్మిషన్ ఇస్తే నీకు 50,000. ఇప్పుడు సోకాల్డ్ పెద్ద జూనియర్ కాలేజీలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, సరే ఏదైనా శశియా, తిరుమల, లేకపోతే నారాయణ, చైతన్యం, ఇంకోటి వాళ్ళందరికీ వెళ్ళి ప్రజెంటేషన్స్ ఇస్తారు వాళ్ళు. ఈ అమాయక జనం స్టూడెంట్స్ వచ్చి ప్రజెంటేషన్ ఇస్తే పీపీటీ ఎలా ఉంటుంది మీకు? ఏం తెలుస్తుంది ఆ వయసులో పాప పిల్లోడికి? అంతే కదండి. నలుగురు వెళ్తున్నాను, నేను కూడా వెళ్తానని చెప్పి వెళ్ళటం. ఇలా ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లో కొంచెం క్వాలిటీ ఉన్నటువంటి కాలేజీల్లో మనం మాట్లాడుకున్నట్లయితే డెఫినెట్గా థపార్ యూనివర్సిటీ అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెటర్ ఆర్ మేబీ అమాంగ్ ది డీమ్డ్ యూనివర్సిటీస్ అండి. అంటే మిగతా కాలేజీలు అంతా నేను బెటర్ అని చెప్పను, కానీ డెఫినెట్గా బెటర్ అండి. ఇప్పుడు శివనాథర్ కానీ, లేకపోతే లక్ష కానీ ఎలా అయితే మనం చెప్తామో, అలాంటి యూనివర్సిటీస్లో ఇది ఒక మంచి యూనివర్సిటీ కింద మనం చెప్పచ్చు. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందని మనం చెప్పాలి అంటే, దీని యొక్క ఇంటేక్ ఏ విధంగా ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. అంతే కదండి. స్టూడెంట్స్ని ఎలా తీసుకుంటున్నారన్నది చూస్తే దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ ఇంటేక్ మనం మాట్లాడవచ్చు. మిగతా కాలేజీలు దీనికి ఉన్న తేడా చెప్తాను మీకు నేను. మీరు ఏదో మణిపాల, అమృత ఎగ్జామ్ రాశారనుకోండి, రాసిన ప్రతి ఒక్కరికి సీట్ వచ్చేస్తుంది. అక్కడ ఎన్ని సీట్లు కదా అన్ని సీట్లు ఉంటాయి. ఒక క్యాంపస్ అయితే 10 క్యాంపస్లు ఉంటాయి వాళ్ళకి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. కోయంబత్తూర్ అంటారు, చెన్నై అంటారు, బెంగళూరు అంటారు, ఇంకోటి అంటారు. ఇది అలా కాదండి. 50% సీట్స్ జేఈ మెయిన్స్ ద్వారా ఇస్తాడు వీడు. అంటే దాని అర్థం ఏంటంటే, జేఈ మెయిన్స్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ రావాలంటే 96-97% రావాలి. ఫస్ట్ రౌండ్ అయితే 99కి 98 కట్ ఆఫ్ ఆగిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? 98-97% వచ్చాడు అంటే 50% ఆఫ్ ది స్టూడెంట్స్ వచ్చారు అంటే మెరిట్ ఉన్నట్టే కదా అక్కడ. ఇంకో కాలేజీలో ఆ పర్సంటేజ్లో ఎవడు ఉండడు కదా. వెళ్ళటం వేరు ఉండి, బట్ ఈ స్క్రీనింగే అది. మిగిలిన 50% సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్ మార్కుల ద్వారా ఇస్తాడు. ఇంటర్ మార్కుల ద్వారా డైరెక్ట్గా ఇచ్చి అడ్మిషన్ ఇచ్చినటువంటి మంచి కాలేజెస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అంటే.
ఇప్పుడు ఇంటర్ రిజల్ట్ కూడా వచ్చినాయి కాబట్టి జేఈ మెయిన్స్ స్కోర్ కొంచెం ఎవరికైతే మంచి స్కోర్ ఉంటుందో చక్కగా వాళ్ళందరూ కూడా మీరు జేఈ మెయిన్స్తో అప్లై చేసుకోండి. ఒకవేళ జేఈ మెయిన్స్ స్కోర్ రాకపోతే ఇంటర్ మార్క్స్ మీరు అప్లై చేసుకోండి. రెండిట్లతో కూడా అప్లై చేసుకోవచ్చు. జేఈ స్కోర్ తక్కువ స్కోర్ 80లో 85లో 70లో 75లో వస్తే మాత్రం సీట్లు రావు ఇక్కడ. ఒకటి ఫీజు కొంచెం ఎక్కువే ఉంటుందండి. సెమిస్టర్కి వచ్చి 2-2.5 లక్షలు ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీ చేసిన తర్వాత ఫీజు పెంచారు. 15 రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి ఇక్కడ బీటెక్లో. బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఒక 2 బయాలజీకి సంబంధించిన వాళ్ళు, మిగిలిన 13 మామూలు కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అని ఉంటాయి. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే కంప్యూటర్ ఇంజనీరింగ్ అని ఉంటుంది ఇక్కడ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది సిఎస్సి. పటియాలా క్యాంపస్ అండి మనం తపార్ యూనివర్సిటీ అంటే అఫ్కోర్స్ వీళ్ళకి ఇంకో క్యాంపస్ కూడా ఉందండి, దేరాబస్సీ క్యాంపస్ అని అంటారు, బట్ మెయిన్ క్యాంపస్ బెటర్ అండి, ఆ క్యాంపస్ వద్దు. అలా కంప్యూటర్ సిస్టమ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ కానివ్వండి, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతేనేమో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని, కొత్తగా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సింగ్ అని, ఆర్టిఫిషియల్ ఏఐ అండ్ ఎంఎల్ అని, ఇలా ఒక 6-7 బ్రాంచ్లు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉన్నాయి. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఒక 15 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ బ్రాంచ్ని మీరు అప్లై చేసినప్పుడు ఒకవేళ మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ రాకపోయినా కూడా వేరే బ్రాంచ్లకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదని అడుగుతారు మన దగ్గర. అది కూడా అంతే కదండి. ఇక్కడ ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటేనండి, మనకి మిగతా కాలేజీలకి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే స్పెషలైజేషన్ జాయిన్ అయిన తర్వాత తీసుకోమంటున్నాడు. ఎక్కువ సీట్లు మిగతా కాలేజీల సీట్లు ఉండవండి. ఒక 50% పంజాబ్ వాళ్ళకి ఇస్తాడు, ఇంకో 50% మనకి ఇస్తాడండి. మనకి ఇచ్చినటువంటి 50% సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇంచుమించుగా మీరు ఓవరాల్గా చూసినట్లయితే ఒక 1500 సీట్లు మనకు ఉంటాయండి. అన్ని బ్రాంచ్లు కలిపండి, ఇంక్లూడింగ్ బయాలజీ రిలేటెడ్ మొత్తం అన్ని కలిపి. మిగతా డీమ్డ్ యూనివర్సిటీతో కంపేర్ చేస్తే నెంబర్ పెద్దదైనప్పటికీ తక్కువ, అందరితో కంపేర్ చాలా వరకు తక్కువ అని చెప్పొచ్చు అండి. దీంట్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి మీకు హార్డ్లీ 30 సీట్లే ఉన్నాయండి, తక్కువ, కొంచెం బెటర్గానే ఉంటాయి. అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది ఏదైతే ఉంటుందో మీకు ఒక బయోటెక్నాలజీ ఒక 90 సీట్లు ఉన్నాయి. అలా కంప్యూటర్ సైన్స్ అవన్నీ ఉంటాయి మీకు. ఈ బ్రాంచెస్ వచ్చేటప్పటికంటే ఒక్కసారి మీరు జాయిన్ అయిన తర్వాత దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటేనంటే సెకండ్ ఇయర్లో సబ్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. ఉదాహరణకి కెమికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు పెట్రోలియమా, ఎనర్జీయా, మెటీరియల్సా, లేకపోతే కెమికల్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అనేది ఈ 4ట్లో ఒకటి తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళాలి ఇంజనీరింగ్లో. ఇక్కడ ఈ 4లో ఏదో ఒకటి మిస్ట్ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి మీకు సివిల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళారనుకోండి, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ సస్టైనబుల్ మెటీరియల్స్ అని ఒకటి, అలాగే స్మార్ట్ సిటీస్కి సంబంధించి ఒకటి, అట్లాగే మీరు చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్లో ఈ డిజైన్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దానికి కూడా మీకు వెళ్ళే అవకాశం ఉంటుందండి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దానికి సంబంధించి. అట్లాగే కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళినా, కంప్యూటర్ ఇంజనీరింగ్కి వెళ్ళినా వాడు ఇచ్చినటువంటి స్పెషలైజేషన్స్ ఏంటి, ఒకటే హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్లోకి వెళ్ళొచ్చు, కంప్యూటర్ యానిమేషన్ అండ్ కంప్యూటింగ్లోకి వెళ్ళొచ్చు, ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీకి వెళ్ళొచ్చు, అట్లాగే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వెళ్ళొచ్చు, డేటా సైన్స్కి వెళ్ళొచ్చు, ఫైనాన్షియల్ డెరివేటివ్స్కి వెళ్ళొచ్చు, అట్లాగే డెవలప్స్ అండ్ కంటిన్యూస్ డెలివరీ దీనికి వెళ్ళొచ్చు డెలివరీ, అలాగే ఏఐకి వెళ్ళొచ్చు, అట్లాగే ఎడ్జ్ ఏఐ అండ్ రోబోటిక్స్కి వెళ్ళొచ్చు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వెళ్ళొచ్చు. 10 రకాల స్పెషలైజేషన్స్కి వెళ్ళొచ్చు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే దీనికి మళ్ళీ ఇక్కడ రోబోటిక్స్లో ఏంటి, ఏఐ లేదేంటి, లేకపోతే ఇంకోటి ఏదో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లేదా డెవలప్స్ లేదా అనుకుంటారంటే లోపలికి వెళ్ళి సెకండ్ ఇయర్లో డివిజన్ ఉందండి. స్టూడెంట్ ఏం చదువుతున్నాడో ఒక క్లారిటీతో ఉంటుంది. అందు గురించి వీళ్ళ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ 300-400 ఇచ్చినప్పటికీ కూడా ఇట్లా సపరేట్ అయిపోయిన తర్వాత 40-50 ఉంటారు అంతే వాళ్ళు కూడా. అంతే కదండి, మన ముఖముఖలు అయిపోతారు కదా. అట్లాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటిది ఇంకొకటి అడ్వాంటేజ్ అంటే డేటా అనలిటిక్స్ ఇచ్చాడండి వీడి స్పెషలైజేషన్. అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ రాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళినా డేటా అనలిటిక్స్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే రియల్ టైమ్ సిస్టమ్లోకి వెళ్ళొచ్చు, స్మార్ట్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్కి వెళ్ళొచ్చు. మీకు డేటా అనలిటిక్స్ కంప్యూటర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ సీట్ రాలేదు, ఎలక్ట్రికల్ వస్తే ఈ ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు, డేటా అనలిటిక్స్లోకి వెళ్ళి ట్రై చేయొచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ ఉందనుకోండి, కమ్యూనికేషన్, ఏఐ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటారండి. ఈసీ వేరు, ఏఐ వేరు. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో వాడి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇచ్చాడండి, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది డిమాండ్ దానికి. బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, స్మార్ట్ సిస్టమ్స్, అంటే ఈఐలోకి వెళ్తే ఈ మూడిట్లోకి వెళ్ళొచ్చు అండి. ఇన్స్ట్రుమెంటేషన్లోకి కానీ లేకపోతే బయోఇన్ఫర్మాటిక్ ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లోకి మీరు వెళుతున్నట్లయితేనంటే సిగ్నల్ ప్రాసెసింగ్కి వెళ్ళొచ్చు, విఎల్ఎస్ఐ వెళ్ళొచ్చు, కమ్యూనికేషన్ సిస్టమ్స్కి వెళ్ళొచ్చు, కంప్యూటింగ్ వెళ్ళొచ్చు. చూసారా, ఈసీలోకి వెళ్ళినా కూడా కంప్యూటింగ్ వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు అండి. ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉందండి ఇక్కడ. అంటే ఎలక్ట్రికల్ డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.